అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో పండుగలకు శుభముహూర్తాలకు చాలా విశిష్టత ఉంటుంది. 2026 ఫిబ్రవరి నెలలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండుగలు, వాటి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఫిబ్రవరి నెలలోనే శుక్రమౌఢ్యమి కూడా ముగిసిపోతుంది. మౌఢ్యమి పూర్తయిన తర్వాత నుండి శుభకార్యాలకు ఏ రోజున మంచి ముహూర్తాలు ఉన్నాయో కూడా క్లుప్తంగా వివరిస్తాము. ఈ ఫిబ్రవరి నెలలోనే అద్భుతమైన మహాశివరాత్రి, భాను సప్తమి, శని త్రయోదశి, పుత్ర గణపతి వ్రతం, ఇంకా ఎన్నో పండుగలు రాబోతున్నాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఇక ఫిబ్రవరి 5వ తేదీన గురువారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున గణపతిని విశేషంగా పూజించాలి. సప్త శనివారాల వ్రతానికి ఎంత మహిమ ఉంటుందో ఈ సంకటహర చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీన సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి ముడుపు కడితే మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఫిబ్రవరి 8వ తేదీన ఆదివారం నాడు భాను సప్తమి వచ్చింది. దీన్ని రథసప్తమి అని కూడా పిలవవచ్చు. రథసప్తమికి ఎంత విశిష్టత ఉంటుందో భాను సప్తమికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 8వ తేదీన భాను సప్తమి నాడు మీ ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యుడిని పూజించండి. ఈ రోజున సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది. ఇక ఫిబ్రవరి 13వ తేదీన శుక్రవారం నాడు విజయ ఏకాదశి ఏర్పడింది. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. కాబట్టి శుక్రవారంతో ఏకాదశి రావడం చాలా విశేషం. మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తే ముందు సముద్రాన్ని దాటేటప్పుడు ఆటంకం లేకుండా ఉండాలని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట. కాబట్టి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలగాలంటే ఈ ఫిబ్రవరి 13వ తేదీన విష్ణుమూర్తిని పూజించండి. ఇక ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీతో శుక్రమౌఢ్యమి ముగిసిపోతుంది. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీ నుండి గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 14వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. ఈ 2026 సంవత్సరంలో 2వ శని త్రయోదశి ఏర్పడడం చాలా విశేషం. శని త్రయోదశి అంటేనే మన కష్టాలను తీర్చి మన కోరికలను నెరవేర్చే అద్భుతమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీన శని త్రయోదశి రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి. ఇక ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది. ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. శరీరానికి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి పర్వదినాన ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. సాధారణంగా కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపం వెలిగిస్తాము. అలాగే ఈ శివరాత్రి రోజున కూడా ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో 365 ఒత్తుల దీపం వెలిగించాలి. తద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో లేదా శివాలయంలో కానీ కొబ్బరికాయ దీపం వెలిగించండి. ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు. అలాగే ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి. విశేషంగా ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే తేనెతో అభిషేకం చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఈ శివరాత్రి పండుగ నాడు శివునికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలు, 3 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట. శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ విధంగా శివరాత్రి నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా సిరి సంపదలకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు మాఘ అమావాస్య ఏర్పడుతుంది. ఈ అమావాస్యతో మాఘమాసం ముగిసిపోయి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి.
అలాగే రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఫిబ్రవరి 21వ తేదీన పుత్ర గణపతి వ్రతం వచ్చింది. దీనికి చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ రోజున గణపతి వ్రతాన్ని చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలున్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గణపతి పుత్ర వ్రతాన్ని ఎలా చేయాలంటే, ఒక మట్టి గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని గణపతిని ఎర్రటి పుష్పాలతో అలంకరించి 21 గరిక పూచలను సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నైవేద్యంగా కుడుములు ఉండ్రాలను సమర్పించి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఫిబ్రవరి 23వ తేదీన సోమవారం నాడు ప్రతి ఒక్కరూ సోమవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున శివపార్వతులను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే వివాహం కాని అమ్మాయిలకు మంచి మనసున్న భర్త లభిస్తాడట. ముత్తైదువులు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సోమవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ సోమవార వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ఉదయాన్నే శివపార్వతులను పూజించి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా శివుడిని పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు. ఇక ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి రాబోతుంది. దుర్గాష్టమి అంటే మహిషాసురుడిని సంహరించడానికి అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన పవిత్రమైన రోజు. కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. విశేషంగా ఈ దుర్గాష్టమి రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 మధ్యలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపం వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. నిమ్మకాయతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీన అత్యంత శక్తివంతమైన అమలక ఏకాదశి వచ్చింది. అమలక అంటే ఉసిరి అని అర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కన్నీటి బిందువు నుండి ఈ రోజున ఉసిరి చెట్టు ఉద్భవించిందని, ఈ ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణులు నివసిస్తారని నమ్మకం. కాబట్టి ఈ అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే 1000 గోదానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నో పండుగలు వచ్చాయి. ఇక ఈ ఫిబ్రవరి నెలలోనే శుభకార్యాలు చేయడానికి ఏ రోజు మంచివో తెలుసుకుందాం. అద్దె ఇల్లు మారడానికి, అలాగే గృహప్రవేశాలు చేయడానికి ఫిబ్రవరి 19, 20, 21, 25 అలాగే ఫిబ్రవరి 26 ఈ 5 రోజులు గృహ ప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక పిల్లల నామకరణం లేదా అక్షరాభ్యాసం చేయించడానికి ఫిబ్రవరి 19, 21, 26 ఈ 3 తేదీలు చాలా శ్రేష్టమైనవి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలంటే ఫిబ్రవరి 19 మరియు ఫిబ్రవరి 25 ఈ 2 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఫిబ్రవరి 18, 19 మరియు 25 ఈ 3 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే వివాహానికి కూడా శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 19, 20, 21, 24, 25, 26 ఈ 6 రోజులు వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఆచరించాల్సిన నియమాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కదా. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.